వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ పై ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందన్న ఐజీవి సత్యనారాయణ. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లోని జాబ్స్ కన్సల్టెన్సీ పేరుతో లక్షలు వసూలు. గొంతిన సురేష్ ఔదర్యంతో జర్నలిస్టులకు పోస్టల్స్ ఇన్సూరెన్స్ పాలసీలు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. వికారాబాద్లో కలెక్టర్పై దాడి, పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్తీక సోమవారం శుభ సందర్భంగా మహాశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మొదట నేరేడ్మెట్లోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం శివపురి కాలనీలోని శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కార్తీక మాసంలో శివుడి పూజలు చేసిన వారికి జీవితంలో అన్ని విజయాలే దక్కుతాయని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో కొంత సమయం దైవారాధన కేటాయిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆరోగ్యమైన సమస్యలు కూడా రాకుండా ఉంటాయని అన్నారు. విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలను ఎంచుకొని అది నెరవేర్చుకునేందుకు ముందుకు సాగాలని, అందుకు కళాశాల యాజమాన్యం తోడ్పాటు అందిస్తుందని జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని వివేకవర్ధిని డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్, కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్లు తెలిపారు. సోమవారం పట్టణంలోని సాయిమిత్ర గార్డెన్లో కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు యాదగిరి శేఖర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాపోలు విష్ణువర్ధన్ రావు, జిల్లా అధ్యక్షుడు దామర్ల సిద్ధయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రామువేణు, మండల అధ్యక్షుడు ఉప్పలయ్య, కళాశాల అధ్యాపకులు షెరీనా, చైతన్య, తిరుమల, చిరంజీవి, తాజ్, శ్రీలేఖ, వంశీ, సతీష్, శ్రీనివాస్, రాజేష్, సమీర్ విద్యార్థులు పాల్గొన్నారు.
వేసినటువంటి కరీంనగర్ పట్టణంలో వాల్మీకి విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత భవిష్యత్తు తీసుకొచ్చినటువంటి వ్యక్తి వారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. విద్యార్థులకు మరియు యాజమాన్యం కూడా సరైన దిశలో ముందుకెళ్ళాలి. ఈరోజు మేజర్గా ఎదుర్కొన్న సమస్యలు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం ఒకటి, తర్వాత ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి కాలం కూడా రాకపోవడం అనేది చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ విద్యాలయంలో ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేయడానికి వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారు ముందుకు రాబోతున్నారు. వారికి తీసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే మీ బ్రదర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మన ఓటు కంటెస్ట్ చేయొచ్చు. వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ మరియు నిజామాబాద్ ఉమ్మడి 4 జిల్లాల ఉండే ఒక ఈ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ ఉంటుంది. దానికి వారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు ఓటు చేస్తున్నారు. ఈ రోజు ఈ ప్రజాస్వానికి వారు ఎమ్మెల్సీ అభ్యర్థి రావడం జరిగింది. మన పేరెంట్ పార్టీకి వారు అధికారికంగా ఎమ్మెల్సీగా రావాలని మనం అందరం కోరుకుంటూ, విద్యాశాఖను ఎందుకు తీసుకుంటున్నావు, అనేక సవాళ్లు ఉంటాయని అనేక మంది సలహాలు ఇచ్చారు. వారికి నేను ఒకటే చెప్పా, దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నా. ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశంలోనే టాప్లో పెడతానని వారికి చెప్పడం జరిగిందన్నారు మంత్రి నారా లోకేష్. నేను విద్యాశాఖ మంత్రిగా అవుతున్నానని వార్తలు వచ్చినప్పుడు ఎంతోమంది నాకు మెసేజ్ పెట్టారు. ఈ శాఖ నీకు అవసరమా, చాలా కష్టమైన శాఖ, అనేక సమస్యలు ఉంటాయి, ఇది మీకు వద్దు, ఇండస్ట్రీస్ తీసుకోండి, ఎనర్జీ తీసుకోండి అని అనేక మంది సలహాలు ఇచ్చారు. వాళ్ళందరినీ ఒకటే చెప్పాను, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసిన నేను ఈ శాఖని తీసుకుని మార్పులు చేర్పులు తీసుకొస్తా, ఒక ఛాలెంజ్గా భావించి ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెడతానని వాళ్ళందరూ చెప్తాం జరిగింది. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి. మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్, కేరళ మోడల్ గురించి మాట్లాడతాం. మీ అందరి సహకారంతో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఏంటో దేశానికి కలిసికట్టుగా చూపిద్దామని ఈ సభాముఖంగా కోరుతున్నాం. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు IFFIకి ముహూర్తం ఖరారయింది. గోవా వేదికగా 9 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలను ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించున్నట్లు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NFDC వెల్లడించింది. We look at this festival as the biggest because we are the world's biggest filmmaking nation. We are the world's top consumer of content, and we aspire to be the net exporter of content from our country. And we all know that the content that we make in our country entertains us, educates us, and the content that we make in our country is made at 1/1,000,000th of the cost at which the content is made outside. So we should not really look at these comparisons, and I'm sure the content that we make in our country is world class, and this is what this festival stands for. And that's how I've been calling that this festival is for the cine makers and the cine goers, and that's how this festival is unique. So I would say this is the top festival of the world in that sense, and I hope all of you would also carry these sentiments in your own media comments that you make. However, this year's theme we have chosen, considering that we have the demographic dividend and we have the very young content watching group in our country, and that's why they're calling it, this festival being called as the sub-themes as Future is Now. And that's our entire focus in this festival. The young filmmakers, which underscores the Honorable Prime Minister, our Minister and our Minister of State's vision to support the emerging voices that actually shape the future of our cinema and also of our country.
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండ సురేఖ సోమవారం సాయంత్రం భద్రకాళి దేవాలయంలో కార్తీక దీపోత్సవం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవాలయాన్ని సందర్శించారు. భద్రకాళి దేవస్థానం ప్రధానార్చకులు భద్రకాళి శేషు మంత్రి గారికి వేద విశ్వరచనం ఇచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి సురేఖ భక్తులతో కలిసి కార్తీక దీపాలను వెలిగించారు. పలువురు భక్తులకు వాయనాలు ఇచ్చారు. పూజా కార్యక్రమాల తర్వాత వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కొంచెం ఫాస్ట్ పక్కన మంచి పెయింట్ అసలు అది సరైన సౌకర్యాలు లేకుండా వాళ్ళు చదువుకోలేకపోతున్న సందర్భంలో వారికి స్థలాన్ని కేటాయించి వాళ్ళకు ఒక ఆశ్రమం కూడా నిర్మించి అందులో ఒక చిన్న గుడి కట్టించి వాళ్ళకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఈఓ గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అమ్మవారిని ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా మరి చిన్న చూపు చూడకుండా ఇబ్బందులు లేకుండా మరి ప్రతినిత్యం కూడా కొలుస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో మన వరంగలే కాదు మన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా మరి ఉండగలుగుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా ఒకసారి కార్తీక దీపోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ నేను ఒక 9 మందికి వాయినాలు ఇచ్చేస్తానమ్మా. తర్వాత మీరు ఒక్కొక్కరుగా వచ్చి వాయినాలు తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి మా కుటుంబం బాగుండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళ దీవెనలు అందుకొని ఈ నెల రోజులు కూడా ఉపవాసాలుండి మరి నీసు కూడా తినకుండా ప్యూర్ వెజిటేరియన్ తిని ఎంతో నిష్ఠతో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా చాలామంది వనభోజనాలకు కూడా కుటుంబ సమేతంగా కొంతమంది వెళ్తారు. కులాల ప్రాతిపదికన కూడా కొంతమంది వనభోజన కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ఈ పండుగలో మరి మన వనభోజనాల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఇది సింధు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము. కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము. దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరానికి శక్తిని అందించే అనుభవం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఈ పండుగ ప్రాముఖ్యతలు ఏంటంటే శివ విష్ణు తత్వం. కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికి సమర్పించబడిన పవిత్ర నెలగా భావిస్తారు. ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు కానీ దీపారాధనలు కానీ పూజలు కానీ ప్రత్యేక శక్తిని ఇస్తాయనేటువంటి ప్రసిద్ధి ఉంది. పాప విమోచనం అనేది కూడా ఇందులో ఒక ముఖ్య పర్వం. కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల పూర్వజన్మాల పాపాలు కానీ కష్టాలు కానీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అదేవిధంగా పాపాత్మక దోషాలు పోతాయని సకల శుభాలు కూడా కలుగుతాయని మనమందరం కూడా ఈ కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది. రెడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ మీద దాడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, కంప్యూటర్లు సామాగ్రి ధ్వంసం. అల్లు అర్జున్ మీద ఉద్దేశపూర్వకంగా నీచమైన ఫోటోలతో వీడియోలు చేస్తూ చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న అల్లు అర్జున్ అంటూ వీడియోలు పెట్టడంపై ఆగ్రహం.
కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య గారు. పెయిన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన కలెక్టర్ మాట్లాడేందుకు గ్రామస్తులు పిలిచారని చర్చలు జరిపామని వెల్లడి. ఇంతలో అల్లరి ముఖాలు హడావుడి చేశారని తెలిపిన కలెక్టర్ అంతా మన రైతులు అని, మా వాళ్ళు మనపై దాడి చేయరని తెలిపిన కలెక్టర్ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, ఎవరూ ఆందోళన చేయవద్దని సూచన. అలాగే ఏం లేదు అయ్యా, జిల్లా కలెక్టర్ కి ప్రొటెక్షన్ స్కూల్ ఉంది. మనము రైతులు పిలిస్తే వారి దగ్గర పోయాము, మాట్లాడడానికి పోయాము, వారు కూడా మాట్లాడుతున్నారు. సడన్ గా ఎవరు వచ్చి దుబ్బడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు ఎవరు జావాలు చేస్తారు. మనకి ఇది గో బ్యాక్ టు యువర్ ఆఫీస్. నేను కూడా నా ఆఫీస్ పోతున్నాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సార్ అక్కడ జరిగిన దాడి గురించి చెప్పండి. అసలు ఏం జరిగింది? దాడి ఎట్ ఆల్ లేదు. అలాగా మనం మాట్లాడడానికి పోయాము, వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని పోయారు సార్. ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్. They started conspiring. Sir, they are all tribals. Sir, so చూసి అలాగా అవుతుంది. బట్ they were all farmers, our farmers, our people. అలాగా దాడి వాడి వర్డ్ మీరు వాడకండి, యూజ్ చేయకండి. సార్ అసలు ఏం జరిగింది సార్? అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది. బందోబస్తు ఉన్న తర్వాత కార్వాయి చేస్తారు, వారు కార్వాయి చేస్తారు. అది అయిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నందు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, ఇన్ఛార్జి డిడబ్ల్యూఎంసీ రాధాబాయి, ఎస్డిఓ మైనార్టీ వెల్ఫేర్ సర్వేయర్ మియా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
डीओ मैडम है क्या? डीओ मैडम आप आइए, बरू एक बार बोल ये आडियो आपको दो, ये आडियो दो सर लीजिए हाँ भाई రండి అందరూ నడుస్తుంది బా చాలా ముఖ్యమైన యాక్చువల్ మా అందరికంటే డిఆర్డిఓ గారు సీనియర్ సార్, యాక్చువల్ సీనియర్ డిఆర్డీ గారు అట్లా మైండ్ చేయలేరు సార్. ఈవెన్ మా క్యాంపస్ లో కూడా మార్గదర్శి సార్. సార్ 2 times ఇంటర్వ్యూ ఉన్నారు కదా, ఒకటే క్యాంపస్ ఉంది అందరూ అక్కడ నుంచి వచ్చారు. అంటే 2 times సివిల్స్ ఇంటర్వ్యూ చేసిండు సార్, రాలేదు సార్. కాకపోతే వాళ్ళు ముస్లిం में भी चढ़ते हैं माता मुस्लिम में కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో శ్రీ పంచాయతన రామలింగేశ్వర స్వామివారి 1975లో వీరంరెడ్డి కాటంరాజు గారి చేత నిర్మించబడిన ఈ యొక్క శ్రీ పంచయాతన రామలింగేశ్వర స్వామివారి ఆలయంని అప్పటి నుంచి కూడా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్తీక మాసంలో 2వ సోమవారం నాడు ప్రజల సహకారంతో 10,000 మందికి వనభోజనాలు ఏర్పాటు, 3వ వారంలో 200 జంటలతో లక్ష బిల్వార్చన పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అంతేకాకుండా ఈ యొక్క లక్ష బిల్వార్చన వచ్చిన పూజ కార్యక్రమం ప్రతి నెల కూడా జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేసిన సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరమరెడ్డి, మైనర్ బాబు, సాత్విక్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది. కమిటీ వారికి సహకరిస్తారని మరి కోరుతున్నాను. వాటర్ బయటలు ఎట్లున్నాయి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.